ఓటర్లా ఎందుకమ్మా బాగా గొడవ పడుతుండ్రు? ఎందుకంటే ఒక కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి ఏ షుగర్ లేకుండా ఏ రోగం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ హోటల్ పోయి ఆ షుగర్ వచ్చిందట ఆయనకు, నాకు ఛాయ చక్కెర లేకుండా తీసుకురా అన్నాడట. అంటే సరే అని చక్కెర లేకుండా తీసుకొచ్చిండట. ఛాయ తాగితే 15 రూపాయలట. ఆ చక్కెర లేకుండా తీసుకొస్తే తాగిండట. తాగి బిల్లు కట్టే కాడికి పోయిండట. బిల్లు కట్టే కాడికి పోయి 15 రూపాయలంటే ఛాయ తాగిన ఆయన ఏం చేసిండు, 10 రూపాయలే ఇచ్చిండట. అట్లనా? 10 రూపాయలు ఎందుకు ఇచ్చినవా అంటే, నేను చక్కెర వేయొద్దన్నా కదా, డిస్కౌంట్ చేయి అన్నాడట. అట్లనా? అట్టుంటది ఆ లెక్క అని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. గది కథ. ఏంది మా అమ్మాయి అసలు కదులుతలేదు మెదులుతలేదు అట్లా పండుకుంది. మీ అమ్మ నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే అని అన్నది వచ్చి. అంటే నేను ఎలకల మంది తెచ్చి కల్పించిన. అయ్యో తాగింది 2 గంటలైనా లేస్తలేదు. లేచి కనీసం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న చెప్పాలి కదా, అది కూడా చెప్తలేదు. ఏంది కాలు అట్లొత్తుతున్నావు, అంత ఇబ్బంది పడుతున్నావు? ఈ కాలు నొప్పి లేస్తుంది, బాగా మొకాలు నొస్తుందండి. కాదమ్మా, నువ్వు హాస్పిటల్ పోయి వచ్చింది నిన్ననేనా? మరి పోయినప్పుడే అన్ని చూపించుకోవద్దా? ఓ కాలోసారి చూపిస్తారా? నీకేం తెలుసు నా బాధ? అప్పుడు ఒకటే కాలు వచ్చింది, మరి ఒకటే కాలు చూపించుకున్నా, మరి తెల్లారి ఇది వస్తుంది. మరి ఎంత తెచ్చినా గాని తెచ్చిన మందులు వేసుకుంటే 2 కాళ్ళు పని ఇస్తారమ్మా. ఎవరు నీకు చెప్పింది ఈ కాలు మందులు ఈ కాలుకి వేసుకుంటే పని చేస్తే? ఎవరు చెప్పింది నీకు? అట్టనా? ఇప్పుడు 2 చెవులు ఉన్నాయి మనిషికి, ఈ చెవులు నొప్పి లేస్తుంది, మంది ఈ చెవులు వేస్తే తక్కువ అవుతా? ఏం కాదు. మరి అందుకనే ఈ కాలు చూపించుకున్నాక ఈ కాలు చూపించుకుందామని అనుకున్నా. ఎప్పుడు హాస్పిటల్ తిరుగుతారమ్మా? రోజు చూస్తే